Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation from Kakatiya University, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komaram, Asifabad. Learning objectives. First one is types of audit. Second one is different types of auditing methods. Third one is features of audit program. Fourth one is merit and demerits of audit program. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటవది ఆడిట్లలోని రకములు. రెండవది వివిధ ఆడిటింగ్ పద్ధతులు. మూడవది ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యములు. నాలుగవది ఆడిట్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు. ఆడిటింగ్ టు యూనిట్ 3 టైప్స్ ఆఫ్ ఆడిట్ పార్ట్ బి డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ టు యూనిట్ 3 ఆడిట్ రకములు పార్ట్ బి డిజిటల్ క్లాస్. ఇక విషయానికి వచ్చినట్టయితే గత పార్ట్ ఏ డిజిటల్ క్లాస్ నందు మనము ఆడిట్ కార్యక్రమం గురించి తెలుసుకొని ఉన్నాం. ఆడిట్ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు ఆడిటర్ తయారు చేసుకోవాల్సినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికనే మనం ఆడిట్ కార్యక్రమం అంటామని తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు ఆడిట్ రకముల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే సంస్థ అవసరాలు, ఆర్థిక స్తోమత, కాల వ్యవధిని బట్టి అనేక రకాలుగా ఉంటుంది. ఆడిట్ను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చును. అవి అంటే సంస్థ యొక్క అవసరాలను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, కాల వ్యవధిని బట్టి ఆడిట్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. ప్రధానంగా ఆడిట్ను 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో ఒకటవది వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సెకండ్ వన్ ఇస్ రెండవది వాస్తవ దృష్టిని బట్టి లేదా ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికన బట్టి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్. ఈ పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు మనము వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఆడిట్లలోని రకములలో శాసనాత్మకమైనటువంటి ఆడిట్, స్టాచ్యుటరీ ఆడిట్ గురించి, ప్రైవేట్ ఆడిట్ గురించి, ప్రభుత్వ ఆడిట్ అండ్ అంతర్గత ఆడిట్ల గురించి మనము అధ్యయనం చేయబోతున్నాం. ఇంకా ఆ విషయానికి వచ్చినట్టయితే వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆడిట్ను తిరిగి 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఒకటవది శాసనాత్మక ఆడిట్, స్టాచ్యుటరీ ఆడిట్. రెండవది ప్రైవేట్ ఆడిట్. మూడవది ప్రభుత్వ ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్. నాలుగవది అంతర్గత ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్. టైప్స్ ఆఫ్ ఆడిట్. An audit examination may be performed in many ways depending on needs and convenience of the enterprises. It may be once in the year after the financial statements have been prepared of, or continuously round the year at regular or irregular intervals. Auditing can be divided into broadly 2 categories. On the basis of organizational structure of the enterprises under audit. Another one is the independent audit, may be classified as statutory audit and private audit, government audit
and internal audit. Here, an audit examination may be performed in many ways depending upon on needs and convenience of the enterprise. It may be once in year after the financial statements have been prepared, or continuously round the year at regular or irregular intervals. On the basis of organizational structure of the enterprises under audit, independent audit may be classified as statutory audit and private audit. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆడిట్ల రకములలో మనము 1వది మరియు వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆడిట్ను మనము వర్గీకరించడం అనేది జరిగింది. అందులో భాగంగా ఆడిట్ల రకములలో 1వది శాసనాత్మక ఆడిట్, స్టాచ్యూటరీ ఆడిట్ గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చట్టం ప్రకారం స్థాపించబడిన సంస్థల ఆడిట్ను శాసనాత్మక ఆడిట్ అంటారు. ఈ ఆడిట్ చట్టం ప్రకారం తప్పనిసరిగా జరగవలెను. చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థలు, ఉదాహరణకు జాయింట్ స్టాక్ కంపెనీలు, బ్యాంకింగ్ కంపెనీల చట్టం కింద నమోదైనటువంటి బ్యాంకులు, అదేవిధంగా బీమా సంస్థల చట్టం కింద నమోదైనటువంటి బీమా సంస్థలు, పబ్లిక్ కార్పొరేషన్లు, ధర్మ సంస్థలు, అదేవిధంగా సహకార సంస్థలు మొదలగునవి శాసనాత్మక ఆడిట్ను, స్టాచ్యూటరీ ఆడిట్ను తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. ఈ శాసనాత్మక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వ శాసనాల క్రింద విధిగా కొన్ని సంస్థలు వార్షిక లెక్కలను ఆడిట్ చేయించవలను. అవి జాయింట్ స్టాక్ కంపెనీలే కావచ్చు, బ్యాంకులే కావచ్చు, లేదా బీమా కంపెనీలు, సహకార సంస్థలు మొదలైనవి. వీటికి సంబంధించిన ఆడిట్ను శాసనాత్మకమైన ఆడిట్ అందురు. వాటాదారుల హక్కుల పరిరక్షణకు కంపెనీలు ఆడిట్ నిర్బంధం చేయబడినది కంపెనీలకు. ఈ ఆడిట్ను చేయు ఆడిటర్కు చట్టపరమైనటువంటి అర్హతలు ఉండవలను. కంపెనీ ఆడిటర్ వాటాదారులకు ప్రతినిధి. అందుచేత అతడు వాటాదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వ్యవహరించవలసి ఉంటుంది. ఈ రకమైనటువంటి శాసనాత్మకమైనటువంటి ఆడిట్ ఏదైతే ఉందో, ఈ ఆడిట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలను కనుక మనం పరిశీలించినట్టయితే, ఇది నిర్బంధమైనటువంటి ఆడిట్. ఎందుకనగా చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో చట్ట నిబంధనల ప్రకారం తప్పనిసరిగా నిర్బంధంగా వ్యాపారాది ఖాతా పుస్తకాలు, సంస్థ ఖాతా పుస్తకాలను మరియు ఆర్థిక నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక నివేదికలను తప్పనిసరిగా ఆడిట్ చేయించవలసి ఉంటుంది. ఇది సంపూర్ణమైనటువంటి ఆడిట్. అదేవిధంగా శాసనాత్మక ఆడిటర్ నియామకానికి సంబంధించిన నిబంధనలు సంబంధిత చట్టంలోని రూపొందించబడి ఉంటాయి. అంటే దీని అర్థం శాసనాత్మక ఆడిటర్ నియామకానికి సంబంధించి శాసనాత్మకమైనటువంటి ఆడిట్ చేయబోయేటువంటి ఆడిటర్ యొక్క నియామకానికి సంబంధించిన నిబంధనలన్నీ కూడా సంబంధిత చట్టంలో రూపొందించబడి ఉంటాయి. అదేవిధంగా ఈ ఆడిటర్ చట్టపరమైనటువంటి అర్హతలను కలిగి ఉంటే మాత్రమే శాసనాత్మక ఆడిట్ చేసేటకు అర్హుడు. అదేవిధంగా ఈ ఆడిటర్ స్వతంత్రుడు. కంపెనీ నిర్వహణ మరియు నియంత్రణ ఇతనిపై ఉండదు. ఇతను కేవలం వాటాదారుల శ్రేయస్సు దృష్ట్యా వాటాదారుల తరపున ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంస్థ యొక్క యథార్థ ఆర్థిక స్థితిని వాటాదారులకు తెలియజేయుట, అదేవిధంగా డైరెక్టర్ల నిర్వహణ అధికారాలు మోసాలు చేయకుండా చూచుట, తద్వారా వాటాదారులకు రక్షణ కల్పించడం కోసం ఆడిటారు చట్ట నిబంధనలకు లోబడి చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ అతని యొక్క నియామకాన్ని, అదేవిధంగా అతను ఆడిట్ యొక్క పనిని ప్రారంభించవలసి ఉంటుంది. ఇక శాసనాత్మక ఆడిట్ అనేది తప్పనిసరి అయిన సందర్భంలో ఏ సంస్థలు, ఏ కంపెనీలు, అదేవిధంగా ఏ యొక్క వ్యాపార సంస్థలు చట్టపరమైనటువంటి అదేవిధంగా శాసనాత్మక ఆడిట్ను నిర్వహించవలసి ఉంటుందో మనం కనుక పరిశీలించినట్టయితే కింద దిగువ ఇచ్చినటువంటి ఏ కంపెనీల చట్టం,
1956 కింద నమోదైనటువంటి జాయింట్ స్టాక్ కంపెనీలు. అదేవిధంగా బి బ్యాంకింగ్ రెగ్యులేటెడ్ చట్టం 1949 ప్రకారం ఏర్పడినటువంటి బ్యాంకులు. అదేవిధంగా సి బీమా సంస్థలు చట్టం 1938 కింద నమోదైనటువంటి బీమా సంస్థలు. అదేవిధంగా డి వివిధ చట్టాల కింద నమోదైనటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంస్థలు. అదేవిధంగా వివిధ చట్టాల కింద నమోదైనటువంటి ధర్మ సంస్థలు. అదేవిధంగా ఎఫ్ విషయానికి వచ్చినట్టయితే వివిధ రకాల పబ్లిక్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీల చట్టం కింద నమోదైనటువంటి జాయింట్ స్టాక్ కంపెనీలే కావచ్చు, బ్యాంకింగ్ రెగ్యులేటెడ్ చట్టం 1940 ప్రకారం ఏర్పడినటువంటి బ్యాంకులే కావచ్చు, లేదా 1938 చట్టం క్రింద నమోదైనటువంటి బీమా సంస్థలే కావచ్చు, అదేవిధంగా వివిధ చట్టాల క్రింద నమోదైనటువంటి సహకార సంఘాలే కావచ్చు, అదేవిధంగా వివిధ చట్టాల క్రింద నమోదైనటువంటి ధర్మ సంస్థలే కావచ్చు, లేదా వివిధ పబ్లిక్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ పబ్లిక్ కార్పొరేషన్లు మొదలగు వాటి అన్నీ కూడా శాసనాత్మక ఆడిట్ అనేది తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఆడిట్. ఫస్ట్ వన్ ఈస్ ద స్టాట్యుటరీ ఆడిట్, where audit in the case of an enterprise is made compulsory by law. It is called statutory audit. Statutory audit is carried out in the case of following organizations. First, we need to learn about statutory audit. Here, the appointment of auditors, manner of audit, contents of audit report, etc. are specifically mentioned in any enactment. The audit conducted with reference to them is called statutory audit. Statutory audit is a compulsory audit and is to be carried out each year by an auditor called statutory auditor in India. The accounts of joint stock companies, banking companies, insurance companies, cooperative societies, trust institutions are subject to compulsory statutory audit. The Companies Act, for example, contains provisions dealing with the appointment of auditor, rights and duties of auditor, matters to be included in audit report, and so on. The Banking Regulation Act 1949 deals with the audit of banking companies. Cooperative Societies Act, Public and Charitable Trust Acts of various states deal with the audit of these entities. And life and general insurance audits are governed by special enactments commencing these entities. The audit of accounts of Union of India, states, government departments, undertakings, local bodies are done by government auditors. The appointment of auditor is as per the articles of the Constitution of India. Under the Article 148 of the Constitution, the President of India shall appoint the Controller and Auditor General of India. Who is the prime authority in the audit hierarchy of government accounts? Statutory audit is carried out in the case of following organizations. A. Joint stock companies registered under the Companies Act 1956. B is the banking companies regulated under the Banking Companies Act of 1949. C. Insurance companies governed by Insurance Act 1938. D. Cooperative societies registered under various regulations, Societies Act of the states, and cooperative societies registered under various religious societies Act of the states. E. Public and charitable trust registered under various religious and endowment acts. F. Public corporations set up under the Act of the Parliament of State Legislative. ఈ శాసనాత్మకమైన ఆడిట్ యొక్క ముఖ్య లక్షణాలు. ఏ. ఈ ఆడిటర్ చట్టపరమైనటువంటి అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండవలను.
అనగా ఈ ఆడిటర్ చార్టర్డ్ అకౌంటెంట్ చట్టం 1949 నిబంధనల ప్రకారం చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవాలి. అంటే ఈ శాసనాత్మక ఆడిట్ చేయబోయేటువంటి ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడిటర్కు తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ చట్టం 1949 నిబంధనల ప్రకారం అతను చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలను. లేని ఎడల శాసనాత్మక ఆడిట్ చేసుటకు అర్హుడు కాదు. అంటే ఈ ఆడిటర్కు చట్టపరమైనటువంటి అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండవలను. అనగా ఈ ఆడిటర్ చార్టర్డ్ అకౌంటెంట్ చట్టం 1949 నిబంధనల ప్రకారం చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలను. ఇక బి విషయానికి వచ్చినట్టయితే శాసనాత్మక ఆడిటర్ నియామకానికి హక్కులు మరియు బాధ్యతలకు సంబంధించి చట్టంలో రూపొందించబడి ఉంటాయి. అంటే శాసనాత్మక ఆడిటర్ యొక్క నియామకానికి, అదేవిధంగా శాసనాత్మక ఆడిటర్కు ఉండవలసినటువంటి హక్కుల గురించి, అదేవిధంగా శాసనాత్మక ఆడిటర్కు ఉండవలసినటువంటి బాధ్యతల గురించి సంబంధించినటువంటి నిబంధనలు సంబంధిత చట్టంలో రూపొందించబడి ఉంటాయి. ఆ సంబంధిత చట్టంలో రూపొందించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా, ఆ నిబంధనలకు అనుసారంగా మాత్రమే శాసనాత్మక ఆడిటర్ నియామకం మరియు హక్కులు మరియు బాధ్యతలకు సంబంధించి ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఇక సి విషయానికి వచ్చినట్టయితే ఆడిటర్ స్వతంత్రుడు. కంపెనీ నిర్వాహకుల నియంత్రణ ఇతనిపై ఉండదు. ఎందుకనగా ఆడిటర్ బయటి వ్యక్తి, అదేవిధంగా స్వతంత్రుడు, అదేవిధంగా కంపెనీ యొక్క ఉద్యోగి కాదు. అదేవిధంగా చట్ట నిబంధనల ప్రకారం అదేవిధంగా నియమించబడి ఆ చట్ట నిబంధనల ప్రకారం హక్కులను బాధ్యతలను కలిగి ఉండి అదేవిధంగా చట్ట నిబంధనలు పాటిస్తూ శాసనాత్మకమైనటువంటి ఆడిట్ని నిర్వహించేటువంటి స్వతంత్రుడు కావున ఇతనికి ఆ సంస్థల యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యంపై ఇతను ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనగా కంపెనీ నిర్వహణకు నియంత్రణ ఇతనిపై ఆధారపడి ఉండదు. ఇక డి విషయానికి వచ్చినట్టయితే ఇది నిర్బంధమైనటువంటి మరియు సంపూర్ణ ఆడిట్ మధ్యలో వదిలివేయటకు అవకాశం అనేది లేదు. ఎందుకనగా చట్టపరంగా చట్ట నిబంధనల ప్రకారం ఆడిటర్ నియామకం, అదేవిధంగా హక్కులు బాధ్యతలు ఏ విధంగానైతే ఉన్నాయో ఆ శాసనాత్మక ఆడిట్ను చేయించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు నిర్బంధంగా ప్రతి సంవత్సరం వ్యాపార ఖాతా పుస్తకాలను లేదా సంస్థ ఖాతా పుస్తకాలను లేదా ఆర్థిక నివేదికలను తప్పనిసరిగా ఆడిట్ చేయించవలసి ఉంటుంది. ఇక ఇట్టి ఆడిట్ను మధ్యలో వదిలివేయటకు అవకాశం లేదు. ఈ శాసనాత్మక ఆడిట్ సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలలో అంటే ఇది నిర్బంధమైనటువంటి ఆడిట్, అంటే తప్పనిసరిగా చేయించవలసినటువంటి ఆడిట్. అదేవిధంగా ఇది సంపూర్ణ ఆడిట్, దీనిని మధ్యలో వదిలివేయటకు అవకాశం లేదు. అదేవిధంగా శాసనాత్మక ఆడిటర్ నియామకానికి సంబంధించి నిబంధనలకు సంబంధించి చట్టంలో రూపొందించబడి ఉంటాయి ఆయా చట్టాలలో. అదేవిధంగా ఈ ఆడిటర్కు చట్టపరమైనటువంటి అర్హతలు అనేది తప్పనిసరిగా కలిగి ఉండవలను. అదేవిధంగా ఈ ఆడిటర్ స్వతంత్రుడు, కంపెనీ నిర్వహణ నియంత్రణ ఇతనిపై ఉండదు. Types of audit. First one is statutory audit. The main features of statutory audit are as under: A. The audit is to be carried out only by persons who are qualified under the Chartered Accountant Act of 1949. B. The rights, duties and liabilities of an independent auditor are governed by law. They cannot be curtailed by the owner, shareholder of the enterprise. C. An independent auditor is to represent the shareholder owners and is not to subserve the interest of the management of the enterprise. D. A statutory audit cannot be partial or incomplete in any respect. శాసనాత్మక ఆడిట్ యొక్క లక్షణాలను తెలుసుకున్న విధంగానే శాసనాత్మక ఆడిట్ యొక్క ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శాసనాత్మక ఆడిట్ యొక్క ప్రయోజనాల్లో డైరెక్టర్లు, నిర్వహణ అధికారులు మోసాలు చేయకుండా చూచుట, తద్వారా వాటాదారులకు రక్షణ
కల్పించుట. అంటే ఈ కంపెనీ తరహా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో కంపెనీ తరహా వ్యాపార సంస్థల్లో పెట్టుబడి ఒకరిది కాగా నిర్వహణ బాధ్యత మరొకరిది. అందుచేత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాటాదారులు ఎవరైతే ఉన్నారో ఆ వాటాదారులే ఆ కంపెనీకి నిజమైనటువంటి యజమానులు. అదేవిధంగా ఈ వాటాదారులు ఎవరైతే ఉన్నారో యజమానులు ఎవరైతే ఉన్నారో నిర్వహణ బాధ్యతలను యజమానులు చూడరు. అందుచేత కొద్దిమంది డైరెక్టర్లు మరియు నిర్వహణ అధికారులే ఈ యొక్క కంపెనీని నడిపించడం జరుగుతుంది. అందుచేత ఈ డైరెక్టర్లే కానీ ఏ నిర్వహణ సిబ్బందే కానీ అధికారులే కానీ మోసాలు చేయకుండా చూచుట, తద్వారా వాటాదారులకు రక్షణ కల్పించుట. అంటే వాటాదారులు నిజమైనటువంటి యజమానులు కాబట్టి యజమానులు పెట్టినటువంటి పెట్టుబడికి మరియు యజమానులకు ఈ ఆడిటారు రక్షణ కల్పించవలసి ఉంటుంది. ఎందుకనగా మోసాలను ఏమైనా దోషాలు కనుక జరిగినట్టయితే వాటిని కనిపెట్టి వాటిని అరికట్టి వాటాదారులకు రక్షణ కల్పించవలసి ఉంటుంది. ఇక బి, సంస్థ యొక్క యథార్థ ఆర్థిక స్థితిని వాటాదారులకు తెలియజేయుట. అంటే ఒక నియమిత కాలంలో ఆడిటర్ చేపట్టినటువంటి ఆడిట్ వల్ల ఆ సంస్థ యొక్క యథార్థ ఆర్థిక స్థితిని వాటాదారులకు తెలియజేయవలసి ఉంటుంది. అంటే యథార్థ ఆర్థిక స్థితి అనేటువంటి పదానికి అర్థం వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి వివిధ రకాలమైనటువంటి ఆస్తులే కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి అప్పులకు సంబంధించినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు వాస్తవంగా చూపించుతున్నది లేనిది అదేవిధంగా మూల్యాంకనము చేసి సరి అయినటువంటి విలువలను వాటాదారులకు తెలియజేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ ఆర్థిక స్థితిగతులు అంటే ఆస్తి అప్పుల పట్టిలో పొందుపరిచినటువంటి ఆస్తుల విలువలనే కానీ అప్పుల విలువలే కానీ సరి అయినటువంటి మూల్యాంకనం చేసి సంస్థ యొక్క వాస్తవమైనటువంటి యథార్థ ఆర్థిక స్థితిని కనుగొని వాటాదారులకు తెలియజేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక సి, సంస్థ లెక్కల తయారీలో నివేదికల సమర్పణలో చట్టబద్ధమైనటువంటి లాంఛనాలను పాటించినది లేనిది చూచుట. ఈ శాసనాత్మక ఆడిట్ అనేది చట్టపరంగా చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాది సంస్థలు ఏవైతే ఉన్నాయో లేదా శాసనపరమైనటువంటి ఆడిట్ తప్పనిసరి అయినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు చట్టంలో పొందుపరిచినటువంటి నిబంధనల ప్రకారం సంస్థ లెక్కలను తయారు చేసినది, అదేవిధంగా ఆర్థిక నివేదికలను తయారు చేసినది లేనిది, అదేవిధంగా సమర్పణలో చట్టబద్ధమైనటువంటి లాంఛనాలను పాటించినది లేది చూడవలసి ఉంటుంది. అంటే ఇక్కడ చట్టంలో పొందుపరిచినటువంటి నిబంధనలకు అనుసారంగా ఆ యొక్క సంబంధిత శాసనాత్మక ఆడిట్ చేయించవలసినటువంటి సంస్థ యొక్క వ్యాపార లెక్కలను తయారు చేసినది లేనిది, అదేవిధంగా నివేదికలను సమర్పించేటువంటి సమయంలో చట్టపరమైనటువంటి నిబంధనలను అదేవిధంగా లాంఛనాలను పాటించినది లేనిది ఆడిటర్ చూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా డి విషయానికి వచ్చినట్టయితే నిర్వహణ అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహించుతున్నది లేనిది చూడవలసి ఉంటుంది. ఎందుకనగా ఇక్కడ నిర్వహణ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నిర్వహణ అధికారులు వేరే, అదేవిధంగా కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాటాదారులు వేరే. పెట్టుబడిదారులు ఒకరు కాగా కంపెనీని నిర్వహణ బాధ్యతలను చేపట్టేటువంటి డైరెక్టర్లే కావచ్చు, నిర్వహణ సిబ్బంది వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించుతున్నది లేనిది చూడవలసినటువంటి అవసరం అనేది ఉంది. Types of audit, advantages of statutory audit are as under. A, the shareholder of company have no access to the books of accounts and therefore the accounts which have been maintained by the director are audited by an auditor. B, shareholder naturally look up to the auditor for his expert opinion as to the claim made by the management regarding of business operations and financial conditions of the enterprise. C, as such a compulsory independent reporting on its statements by a professionally qualified and competent person is only proper. D, an auditor acts as check upon dishonest employee who is member of
may be very large in the organization. A unique feature of company form of organizations is that the ownership and management lie in the hands of different people. Therefore, it is mandatory for companies to get their books of accounts audited. The financial statements are prepared by the management. The owner needs assurance that the financial statements prepared by the management are reliable. Among the different types of audit, company audit is the most common. Therefore, in India and in other countries, there are legal requirements for audit of financial statements of companies. ఇక శాసనాత్మక ఆడిట్లలో సహకార మరియు సహకార సంఘాల చట్టం క్రింద నమోదైనటువంటి ఆడిట్ తప్పనిసరి అయిన సంఘాలకు ప్రయోజనాలు. అంటే సహకార మరియు సహకారాల సంఘాల చట్టం క్రింద నమోదైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి మనం లాభాలను కనుక ప్రయోజనాలను కనుక పరిశీలించినట్టయితే, ఏ నిర్వహణ అధికారుల సంఘం ఏదైనా మోసాలకు పాల్పడినది లేనిది తెలుసుకొని ఉంటాం. అంటే కోఆపరేటివ్ సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బంది, అదేవిధంగా డైరెక్టర్లు కనుక ఏవైనా మోసాలు లేదా ఏవైనా ద్రోహాలు చేసినట్టయితే, ద్రోహాలకు పాల్పడినట్టయితే, నిర్వహణాధికారుల సంఘం ఏదైనా మోసాలు పాల్పడినది లేదు తెలుసుకొనుటకు ఆడిట్ చేయడం ద్వారా మనం తెలుసుకొనుటకు అవకాశం కలదు. ఇది ఒక ప్రయోజనం. రెండవది, సంఘం లేదా సంస్థ ఖాతాల పుస్తకాలు సక్రమంగా నిర్వహించుతున్నది లేనిది తెలుసుకొనుట. అంటే సంఘంలోని సిబ్బంది, అదేవిధంగా సంఘంలోని సంస్థలోని డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్లు ఆ సంస్థకు సంబంధించినటువంటి ఖాతా పుస్తకాలు సక్రమంగా నిర్వహించుతున్నది లేనిది తెలుసుకొనుట ఈ ఆడిటింగ్ చేయడం ద్వారా మనకు తెలుసుకొనుటకు అవకాశం కలదు. అందుచేత దీనిని కూడా మనం ఒక ప్రయోజనంగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా సంఘం లేదా సంస్థ నిర్వాహకులు నిరాధారమైన నిందారోపణలను నివృత్తి చేయటం. అంటే సంఘంలోని డైరెక్టర్లే కావచ్చు లేదా సంఘంలోని సిబ్బందే కావచ్చు, ఏవైనా నిరాధారమైనటువంటి ఆరోపణలు కనుక ఎదుర్కొన్నట్టయితే ఆడిటర్ చేత ఆ సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయడం ద్వారా అట్టి ఆడిటర్ చేసినటువంటి నివేదికల ద్వారా వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయటకు, అదేవిధంగా వారిపై వచ్చినటువంటి నిరాధారమైనటువంటి నిందారోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నివృత్తి చేసుటకు అవకాశం కలదు. అదేవిధంగా డి విషయానికి వచ్చినట్టయితే, ప్రజాధనంతో నడిచే శాసనాత్మక కార్పొరేషన్లో పెట్టుబడి పెట్టిన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం, అదేవిధంగా వారికి నమ్మకాన్ని కల్పించడం కోసం ఈ శాసనాత్మక ఆడిట్ చేయించడం ద్వారా శాసనాత్మక ఆడిటర్ కనుక తనిఖీ చేసినట్టయితే అవి నమ్మదగిన విధంగా ఉండడం అనేది జరుగుతుంది. టైప్స్ ఆఫ్ ఆడిట్. Advantages of cooperative societies or Societies Registration Act, registered under the Registration Act. In case of cooperative societies or societies registered under the Societies Registration Act, a compulsory audit serves the triple purpose of: first, being a check against fraud by the managing committee; B, helping in the proper maintenance of the books and accounts; C, shielding the member of the managing committee against uniformed and baseless criticism; D, in the case of statutory corporations, the need and importance of a compulsory independent audit cannot be overemphasized because they are financed by the పబ్లిక్ మనీ. ఇక పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు మనము ట్రస్టుల యొక్క ఆడిట్, అదేవిధంగా ట్రస్టుల ఆడిట్ యొక్క ప్రయోజనాల గురించి, అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్ మరియు ప్రైవేట్ ఆడిట్ యొక్క ప్రయోజనాలు, అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్ యొక్క లోపాల గురించి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ.